హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు తోటలో రోజు పని ఉంది, దాన్ని పొంచేసేకపోతా ఉన్నాను. మీకు చూపిస్తాను ఏం పని చేస్తానని. రాండా పోయి చూస్తాం నేనేమేం పని చేస్తాను అని. కమ్ చూడండి, నిన్న వానికి మా ఊళ్ళో టమాటా చెట్లు అంతా ఎట్లూరులు కనిపించినాయి. నిన్న మాకైతే జోరుగా వాన పడే, మీకే వాన పడిన కమెంట్స్ చేయండి. ఎంత జోరుగా పడేసేస్తాను, నైట్ అంతా వాన కురిసింది. ఆవులకైతే మేపులు బాగా పడతాయి. అయితే చూస్తా వాళ్ళు టమాటా చెట్లు అంతా చురుకొని, అది ఏమయ్యాడు మొన్నేస్తే నిలుచుకుంటుంది. చూడండి, పోతా ఉన్నాం సార్ దగ్గరికి. ఇప్పుడు ఆవులు లేదంటే మా మామ పొద్దునే తోడుకొని పోయినది. వాన పడిండే కదా, తేమ ఉంది కదా, దానికి గుట్టాలు పికేస్తాం రాండా అని చెప్పేసి మా మామ పొద్దున్నే తోడుకొని పోసే. గాడిలో రాండా అని చెప్పేసి పోయిండే. మా గోడు ఆల్రెడీ నాకిన ఫస్టే పోసింటుంది, నాకు గాడీలే. సో నేను నడుచుకొనే పోతా ఉన్నాను. అట్లే బ్లాగ్స్ వేస్తాము అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. మా యొక్క బస్ స్టేషన్ పంపించింది. నువ్వు కరెక్ట్గా ఉండే దానిలో పోతే ఆమెలో వాన పడింది, హుషారుగా పర్యట తిరిగి ఏడాది పోయిస్తావు అని ఫస్ట్ హుషారు చెప్పి పంపించింది. చూడండి షాడో ఇన్ 7 o'clock టైము, ఇన్సేపుకి ఎంత ఎండు కొడుతుంది తెలిసిన ఫ్రెండ్స్. ఈ ఎండలో ఏం ఫోన్ చేసేకే అయ్యాడు. నాకు ఇక్కడికి వస్తే ఆ సామాన్ తోట పైన కనిపోతుంది. ఎంత బాగుంది చూడండి. ఆవుల గంగమ్మ గుడి దగ్గర వస్తుంది. దాని బ్లాగ్స్ ఇస్తామంటే అయితలే. అది ఆవుల గంగమ్మ గుడి అని పేరు. అయితే దాని లోపల ఏముందంటే పుట్టుండేది. ఫస్ట్ నేనే షాక్ అయిపోతే, ఇదే మా ఆవుల గంగమ్మ గుడి అంటారు, పుట్టుంది అని చెప్పేసి. చూడండి ఆ దేవస్థానంలో రాండి అట్లా చూపించేస్తాను. ఇదేం ఆవులే కదా, అట్లే చూపించుకొని పోతాను. ఏం దూరం ఏం లే. ఇదే మా ఊరు ఆవుల గంగమ్మ గుడి. పుట్టుంది అంతే, ఇంకేమిలే. ఇది పుట్ట ಮತ್ತೆ ఈ విగ్రహం ఇంపార్టెంట్. మా మామ చూడండి ఆవిడ ఆవులు మేపుతా ఉండరు అనిపించిన. చూడండి అంత జోగా వాన పడే కదా, మా చెరువులో నీళ్ళు చూడండి ఇంతే. చూడండి ఎంత వాన పడితేనే ఉండలేదు ఫ్రెండ్స్ చెరువులో నీళ్ళు. అదే ఈ మురుకొని ఇస్తుంది అంతా. ఆవిడనే వచ్చే మా మామ మేపుతా ఉండదు. పికాక్స్ కూస్తాయి అంతే, వచ్చేది లేదు. ఆడుండయో వేస్తూ ఉండే కింద చెరువులో ఆడొక మేస్తూ ఉంది. పడిపోయిన అవి రెండు కింద మేస్తూ ఉన్నాయి. నేను చెప్పి ఇంకా అని చెప్పి అయితే పాప మా వదిలి చేతులను మేసేకయ్యాడు. చూడండి బర్డ్స్ అంతా ఎంత బాకపోతా భలే ఉండే. కేమైతే పెద్ద వాన పడింది దానికి, ఒక పక్క గాలి ఒక పక్క ఎండ అంతా గుమ్ అంటుంది.
మీకు ఇతర స్మెల్ ఇష్టమా? వాన పడినాడు మొన్న గమ్మని వస్తుంది కదా, ఆ తర స్మెల్ ఎవరికి ఇష్టం అని చూస్తాం, కామెంట్స్ చేయండి. నాకంತೂ సక్కತ್ ఇష్టం. నేను ఇప్పుడు ಗೆಸ್ చేసి నేను వాన పడుతుందనేసి నేను ఆ మాప్ సరే వాన పడుకుని మొదలే మొన్నంతా గమ్మని వస్తూ ఉండే ఎంత బాగా. ఈ కాడ ఇంకా మీకు చూపిలే పైనకి ఇది మన కితాదా ఇది ఉల్విట్లు పుడిచిండ్రే దానికి గుట్టలు ఇంకా పిక్కిండ్లే వాన పడిండ్లే కదా, త్యాము ఉండలేదు అంతా ఇరుక్కుపోతాయి గట్టి నెల పిక్తే అని చెప్పేసి పిక్కిండ్లే. దానికి నేను వాన పడే కదా దానికి పొద్దునే నేను వచ్చి గుట్టలంతా పీకేస్తాము అని చెప్పేసి వచ్చినాం. మా పారం కోసం చూపిస్తాను రండి. మా తొట్టు అంతా ఉత్తు తోపలే, మా తాట చుట్టూ తోపలే, ఆ తోపలు ఇంకానే మా తోటలో పంటలే నీట్గా వేయాలి చూడండి. అది పారం కొసు. చూడండి అదే గుట్టలు ప్రక్కల. కొసు బాగుంది. డిషిన్ టైం నావులు అయితే త్యామలో ఇడుకుతుంది కదా గట్టి అయిపోతుంది, తిరగదున్నే కయ్యదు నేల. సరే కొసు బాగా వచ్చింది. ఈ గుట్టలు పెరికేయాల ఏమి ఇదంతా ఒక అవర్ పూని ఒక అవర్ లోపల పెరికేసిరచ్చు. ఇట్లెత్తే అయిపోయాయి. ఆల్రెడీ అది ఇరిగే పోయింది. ఇట్లా ఇరుక్కుద్దు అని స్టాండ్లో పిక్కేది అయితే అది ఆల్రెడీ ఇరిగే పోయింది ఫ్రెండ్స్. ఇట్లా ఇరుక్కుద్దు. ఇది అడ్డుగుట్ట. చూడండి ఇంత త్యామ్ ఉంది అయితే ఠక్ అని ఇరుకుతా ఉంది. ఎండ చూడండి మసాన్ చెట్లు కొడుతూ ఉంది. అంతే ఫ్రెండ్స్, గుట్టలు పిక్కిసి అమ్మకి చేస్తాను బ్లాగ్. గుట్టలు పిక్కింది అయినాక చూపిస్తాను. ఇంకా గుట్టలనంతా ఎత్తి వేయాల. గుట్టలు పిక్కింది అయినాక ఎత్తు ఒక దగ్గర నిలబెట్టాల, లేకపోతే షెడ్లు పట్టుకొని ఇస్తాయి. దానికి ఎత్తి నిలబెట్టేసి చేస్తాను. చూడండి 7 త్యామ్ ఉంటాయి. ఎత్తేకి గాసి వచ్చి నా కాళ్ళనే టార్గెట్ చేస్తాయి. నేను ఏం చేసేది, నా కాళ్ళు అంటే వాళ్ళకి అంత ఇష్టం. చూడండి వస్తానే లేదా అంతే ఇరిగిపోతాయి ఏమో. చూడండి నేను ఊరికే ఇట్లా అల్లాడిస్తాను అంతే. చూడండి అమ్మమ్మ చూడండి అయితేనే వస్తా ఎంత గట్టిగా కూరిండారా. అది చెక్కిండేదంతా వేస్ట్ అయిపోతుంది అట్లా వస్తే. చూడండి ఊరికి ఇట్లా అల్లాడిస్తాను అంతే. చూడండి ఆ లోపలే ఇరుక్కుపోయి ఉంటుంది. సరే ఫ్రెండ్స్, గుట్టలు పిక్కి షామ్ చేస్తాను. అయిపోయే గుట్టలు పిక్కింది ఇంకేమీ లేదు. దాన్ని ఎత్తి ఈ మాన దగ్గర తాగిచ్చేదంతే. కట్టెలు కట్టుకొని చూడండి ఎత్తుతూ ఉన్నాడు కట్టెలు కట్టుకొని. చూడండి ఫ్రెండ్స్, గుట్టలు ఎత్తుకొని వస్తా ఉన్నాను. యాలంటే అంత కష్టం పడుతుండేది. అది వాన వచ్చాయి కదా, వాన వచ్చిన దానికి ఏమైందంటే
బాగా నానేసిండే తూకం చాలా అది తూకం చాలా ಮತ್ತು మొన్న వేరే తలం మెత్తుకుంటుంది కదా దానికి ఇంకా తూకము దానికి ఎత్తేకి నిదానంగా అది వేరే నాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇది కదా దిగులు కాలు వేరే ఏట్ అయిండే కదా ఎత్తొచ్చా వద్ద తూకము అని యోచన చేసుకొని నిదానంగా ఎత్తుకొని వస్తున్నాయి. దాన్ని మోపు కట్టాల్సి ఉండే నేను కట్టలే అట్లే ఎత్తుకొని వచ్చి అద్దరుగా ఉండే కదా అనేసి అట్లే ఎత్తుకొని వచ్చేసినాయి. దానికి కట్టు 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 అంటా ఉన్నాను కొన్ని ఉన్నాడు ఆమెకి గుట్టలంతా పిక్కి కట్టి ఎత్తుకొని వచ్చి నిలబెట్టినాము. ఇంకా 2 ఉన్నాయి ఇంకా ఈ పక్క అంతే ఈ పక్క 2 ఉన్నాయి ఈ పక్క అయిపోయా ఇంక ఈ పక్క ఉంది. చూడండి కూకొని ఫోన్ చూస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఈ కట్ల కింద ఒక పగ్గమేసి దీన్ని ఎత్తి ఇట్లా వేసినాను ఆల్రెడీ. చూడండి ఇట్లా ఎత్తి ఇట్లా ఈ షీట్లు కట్టి అన్నీ ఇట్లా మోపులు కట్టి చూడండి అన్నీ కట్టి పెట్టినాను. ఇంకొక 7 ఉన్నాయి 7 కట్లు ఉన్నాయి ఎత్తుకొని పోయి మా మామ దగ్గర వేస్తే అయిపోయా. మా మామ అంతా కాంగ్రెస్ చెట్లు అంతా పీకేస్తూ ఉండేది తాటి చుట్టూ ఉండేది. ఇంకొక 7 ఉన్నాయి ఎత్తుకొని పోయి వేస్తే అయిపోయా. కింద అదే గంటల కోసం ఉంది కదా దాన్ని పోయి 2 చెక్కల చెక్కిసి అంతే అందుకే ఇంటికి పోయేది. చూడండి బొబ్బ వచ్చేసింది పెద్ద కొత్తగా 3 నెలలు ఆయా చేసి. చూడండి చెప్పులు వేసేసిన ఆల్రెడీ చెప్పులు వేసుకొని చేసేకైతే ఉండలేదు దానికి చెప్పులు ఇచ్చేసి. చూడండి అది కనిపిస్తుంది కదా సౌండ్ వస్తుంది కదా అదే క్రషర్. చూడండి ఇది క్రషర్ ఆడ ఇది జల్లీ డస్ట్ ఎం స్టాండ్ అంతా ఇదే సిక్కేది మా తాట పక్కనే ఉండేది. చూడండి అది ఇల్లు ಮತ್ತು ఇది లారీలు. వాళ్ళది అదంతా ఒక కూర ఉంది 2 కూరలు ఉన్నాయి ఆ పక్క ఎంత లోతు ఉంది తెలిసిన ఫ్రెండ్స్. డ్రైవర్స్ అది ఎట్లే పోయి వస్తారో లారీ తోలుకొని యాడ్స్ ఆఫ్ కొట్టాల వాళ్ళకి డ్రైవర్స్కి. రాండి ఒక కిత చూపిస్తాను ఎంత లోతు ఉంది తెలిసిన ఆ కూర. ఈ స్వామి చూస్తేనే దిగులవుతుందండి. చూడండి తంగూస్ నింపిందాయా టార్పల్ కట్టిందాయా ఈ డ్రిప్లు అంతా ఎత్తి కట్టిందాయా గోన్ చూడు నింపిసి అంతా అయ్యా పోనీ ఇంకా. చూడండి ఫ్రెండ్స్ కుట్టాలు పెరికేసి వచ్చి ఒక లైన్ షర్ట్లో కింద ఆయా. చూడండి ఆడ సంట్లో అంత గంటల కోసం అంతా చెప్తా ఉండరు. ఇది ఒకరు బొర్లో దొక్కుతూ ఉన్నాము నేను మా మామ మా గోడు. ఎంత దొక్కినా రాండి అయ్యా అట్లా దొక్కి చూపిస్తాను. చూడండి ఈ గంటల కోసం ఉంది కదా అది పీకేయాలి. చూడండి ఇంత ఏర్లు పోతే ఆ రోజు చెట్టు ఇంక అంత మాత్రం ఉండకుండా ఇంకేమవుతుంది. రోజు చెట్టు ఏర్లు కూడా ఇంత పొడుగు ఉండేది. చూడండి ఇది ఉంది కదా చెట్టు ఫస్ట్ ఇట్లా వేయాలి ఆమెకి ఇట్లా పిక్తే వస్తుంది. ఇప్పుడు నేను వాన పొడి ఉండేదానికి త్యాము ఉంది కదా త్యాము ఉండేదానికి షేట్లనే పిక్కొచ్చు బాగా వస్తుంది. ఎంత పొడి వేర్లు వ్యవసాయం ఎరువు అంత ఇవే తినుకొని తింటాయి. అట్లా రాకుండా వాటిని డోకర్ ఇట్లా గట్టిస్తే వస్తుంది. అయితే నువ్వు ఎర్ర రాలేదు.
కుక్కర్ ఆ పక్కే చాలా శక్తి ఉండేది, ఇంట్లో ఏం శక్తి లేదు అంత. चला అంతే ఫ్రెండ్స్, ఈ పద్ధతి బ్లాగ్ మేము ఇంత తప్పని చేస్తున్నాం. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.